Hello, very good morning. So finally it's meet and greet day. ఫైనలీ ఈరోజు ప్లేయర్స్ని కలవబోతున్నాము అండ్ మన కమ్యూనిటీ మెంబర్స్ ఫ్యాన్ క్లబ్స్ అందరం ఈరోజు మీటప్ అవ్వబోతున్నాము. సో ఇట్స్ అ వెరీ బిగ్ డే అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు మీట్ ఎవ్రీ వన్. సో ఇప్పుడే రెడీ అయిపోయాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ ఆల్ యూ గైస్. సో సీ యూ సూన్. దే ఆర్ ఆల్ సెట్ టు గో టు మీట్ అండ్ గ్రీట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మణిచందర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేము బండిలో మీట్ అండ్ గ్రీట్కి వెళ్ళబోతున్నాము. సో లెట్స్ గో నియర్ మణిచందర్ కోసం వెయిట్ చేస్తున్నా. సో మణిచందర్ రాగానే మనకు ఆశీష్ అని ఇంకొక పర్సన్ వరుణ్ అని ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత నలుగురమ్ము బండ్ల మీద ఇక మీట్ అండ్ గ్రీట్కి స్టార్ట్ అవ్వబోతున్నాము. సో ఇక మణిచందర్ ఈయన పక్కనే ఉన్నాడు, చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో. పెద్ద మనిషి ఇక పక్కనే లాలాపేటలో ఉంటా అని చెప్పి 20 నిమిషాలు చేసిండు. లాలాపేటలో కాదు, నీకు లాలాపేటలో ఉన్నా అని చెప్పినప్పుడు ఇంటికాడ సో ఫైనలీ యాక్సెస్ 125 ఉన్నా కూడా 40 వస్తుందని చెప్పి బండి తీసుకొని వస్తున్నారు. మైలేజ్ ప్రాబ్లమ్స్ ఎంత దూరం పెట్టారు లొకేషన్. ఈవెంట్ ఎప్పుడో ఉంది, మేము ఏంటంటే ముందు పోవాలి, ముందు నిల్చోవాలి అని చెప్పేసి తొందర పోతున్నాం. ఎన్ని ఫోన్స్ ఎన్ని మెసేజ్లు. నువ్వు ఓఎఫ్ జెర్సీ ఎందుకు వేసుకోలేదు బ్రో? దాని మీద క్లాసింగ్ సైన్ ఉంది. ఆల్రెడీ దాన్ని 3 సార్లు వేసుకున్నా. ఇప్పుడు అది తీసుకున్నా అనుకో, పక్కన నా పక్కన ఉన్నాడు లేచి వెళ్ళిపోతాడు. పక్క కూర్చుంటే స్మెల్ వస్తుందంట, కంపు కొడుతుందంట. చీ అంటే అట్లా మాట్లాడతారా ఇండైరెక్ట్. మనకిద్దరు ఉన్నారు మంచిగా, ఆశీష్ అండ్ వరుణ్. ఏంది ఇక్కడ మీ జెర్సీలు ఎక్కడ? నీ బ్యాగ్లో ఉందా? నీది లేకపోతే ఎట్లా? ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ ఉండే జెర్సీ లేకపోతే ఎట్లా? బ్లడ్లో ఉంటుందా? మెరక్కున్ ఆరెంజ్ అంటావా? సో ముగ్గురం అయితే రీయూనియన్ అయినాము. అక్కడ మణిచందర్ పెట్రోల్ ఒప్పించుకుంటుండు. రాగానే నలుగురము ఇక్కడ నుంచి స్టార్టింగ్ టు డైరెక్ట్ కొండాపూర్ కొడతాము. సో హౌ ఇస్ ద ఫీలింగ్? సూపర్ ఎక్సైటెడ్. కాదు, మనం తొందర పోతున్నాం కదా, మరి వెళ్ళిపోతామా లైన్ ముందు? వెళ్ళిపోతాం. అంతేనా? అంతే అంటావా? అయితే పొద్దున నాకు ఏంటంటే ప్లేయర్ ఆడుంటే మనం ఇక్కడ ఉండాలి. చలో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అక్కడ పోయిన తర్వాత మొత్తం ఆరెంజ్ 50-60 మంది ఉన్నారు దగ్గర మనోళ్ళే. సో రచ్చ ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్. ఇక లాగ్ అనేది ఎండ్ వరకు చూడండి. మధ్యలో బోర్ కొడుతుంది కానీ తీసేయకండి. మళ్ళీ ఇంకోసారి వీడియో ఎంట్రీ. ఏమంటే ఫుల్ టైం కొట్టించినాయి. సో నలుగురం ఇక్కడ కలిసాము, రీయూనియన్ అయినాము. సో మణిచందర్ లేట్ అవుతుందంట. అగో చూడు. సో నలుగురం రెడీ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ కొండాపూర్ మీటానికి. ఇటునే ఇది ట్రయాంగిల్ సిరీస్ అవుతుంది ఇట్లా. అది మనం తర్వాత ఆడుకున్నాం కానీ. చలో లెట్స్ గో టు మీట్ అండ్ గ్రీట్. We are all set coming to meet and greet, guys. Ashish and Varun. మనీ అయితే మరి వెళ్ళనే పోతుండ్రు. ఏమంత ఫాస్ట్గా ఉండలేదు, టైం ఉందని చెప్పి వెళ్ళే పోతుండ్రు. విధానమే ప్రధానం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంట. కొటేషన్ చెప్తుంది మనోడు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంట. సో మరి ఇంకా కాసేపట్లో వీఆర్ గోయింగ్ టు మీట్ అండ్ గ్రీట్. బ్లాగ్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. మరీ ఎక్సైటింగ్ ట్రిప్స్లోని ప్లేయర్స్, ఎంట్రీ వీడియోస్ అండ్ ఆరెంజ్ ఆర్మీ మెంబర్స్ మీటప్, కమ్యూనిటీ మీటప్ అండ్ ఇంకా చాలా ప్లాన్స్ అనేది చేసాము. ఏముంది, టిఫిన్ ఏడా చెప్పిస్తున్నాం, అది కాదు. మళ్ళీ మేము మంచిగా తానగలే తిందామని చెప్పిన. ఇక టూకి వచ్చినావు వీడియోలు చూసుకుంటా స్టోరీ పెట్టే వరకు 3 వండుకుంటే దోమలు కుడుతున్నాయి. మేము బండి మీద ఎందుకు పోతున్నాం అంటే మేనేజ్మెంట్ వాళ్ళు అక్కడ ఏదైతే ఈవెంట్ ప్లాన్ చేస్తారో అక్కడ పార్కింగ్ లేదన్నారు. సో పార్కింగ్ లేదన్నారు కాబట్టి ఇప్పుడు మేము కూడా బండి ఎక్కడైనా దూరంలో పార్క్ చేసి వెళ్ళాలి. కార్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందని బండి కంఫర్టబుల్ ఉందంటే బండి మీద పోతున్నాము. సో కార్లు ఉన్నాయి కానీ ఈ ఒక్క రీజన్ మీద అయితే కార్ తీసుకోవట్లేము. సో ఇంకా కాసేపట్లో కొండాపూర్ వెళ్ళబోతున్నాం. దగ్గరలో ఉన్నాం ఆల్మోస్ట్. వెన్యూకి వెళ్ళి అక్కడ అప్డేట్స్తోని మీకు అప్డేట్ చేస్తాం. అని ఇంకెంతసేపు? ఇంకొక 5 కిలోమీటర్, 5 కాదు 4.5 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ హైటెక్ సిటీలో ఉన్నాము. ఇంకా కొంచెం సేపట్లో వెళ్ళిపోతాం. సో ఫైనల్గా లొకేషన్కి వచ్చేసాము.
ఇక్కడ బయట చూసుకోవచ్చు ఫుల్ క్రౌడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా కాసేపట్లో లోపల ఎంట్రీ వదలగానే వీ గోయింగ్ ఇన్సైడ్. సో ఎలా ఉంది ఫీలింగ్? దిస్ ఈస్ ఆర్ థర్డ్ మీటప్. ఇది థర్డ్ మీట్ అండ్ గ్రీట్ విత్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎగ్జైట్గా ఉండే, ఎంతంటే క్యూరియాసిటీ ఉండే, లైక్ అంటే చూడాలి ప్లేయర్స్ ఎట్లుంటారు, అంటే దగ్గరికి అసలు మీట్ అండ్ గ్రీట్ అంటే ఎట్లుంటుంది అనుకున్నాం. సెకండ్ టైం వచ్చినప్పుడు అరే లాస్ట్ టైం చూస్తే మనకు అలవాటు అనుకున్నాం. థర్డ్ టైం వచ్చినప్పుడు అలవాటే మగాలి అట్లా అంటే అట్లా వచ్చింది. కానీ కొత్త వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఫైనల్గా లోపలికి వదులుతారు అన్నట్టు, అంటే లోపలికి వదిలినప్పుడు కొంచెం ఆగమానం చేస్తారు, తెలుసు కదా. మన ఇన్ఫ్లుయెన్సర్ కాదు అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎట్లా రావాలి, సెక్యూరిటీతో రావాలి. సూపర్ క్రేజీ. ఇది బ్లాగ్ లో పెట్టము, ఇక్కడ పోతుంది మన బౌన్సర్లు అంటే నిజంగానే బౌన్సర్ లా ఉన్నాం చెప్పాలంటే. పోతున్నాం అంటే తెలుసు కదా, అంటే ముందు ఆగమాగం చేస్తారు, తెలుసు కదా ఎట్లుంటుందో లోపలికి పోయే ముందు. సో అట్లనే ఉంది, చాలా ఎక్కువ మంది క్రౌడ్స్ వచ్చేసినారు. మనం కాదు డైలాగ్ ఉంటుంది చూడు, మనము 50 మంది ఎక్స్పెక్ట్ చేసాం కానీ 4,000 మంది వచ్చేసిరండి. హాయ్ బ్రో, బెంగళూరు ని ముందు నడిపిస్తుండు బెంగళూరు చూడు. అను కాదు అది ఓఎఫ్ అను. మనోడు వచ్చిండు. లేట్ ఏంది, అందరు వెళ్ళిపోయారు మన వాళ్ళు. మార్నింగ్ లేచిన బట్ లేట్ అండ్ ట్రాఫిక్ చాలా జామ్ అయింది. ట్రాఫిక్ అసలు లేనే లేదు, సండే ట్రాఫిక్ లేనే లేదు. లేట్ చెప్పాలంటే లేట్ అందువల్ల ఓకే పర్లేదు, మొత్తానికి అయితే వచ్చిండు, టైం వెళ్ళే ముందు వచ్చిండు. వెళ్దాం లోపలికి వెళ్ళి ఏం చేయబోతారు మన మెంబర్స్తో. అండ్ బ్లాగ్లో బ్లాగ్ ఇద్దరం బ్లాగ్ ఇస్తున్నాం ఈసారి ఇన్ ద అబ్సెన్స్. ఎంబీఎన్ బ్రో ఇస్ హియర్ మచ్చా. సో గైస్ చూసుకోవచ్చు లైన్ అనేది ఎట్లా ఉందో. సో ఇంకా కాసేపట్లో లోపల వెళ్ళబోతున్నాము. లోపల వెళ్ళగానే ప్లేయర్స్ని కలిసి వాళ్ళతో లైక్ మీట్ అండ్ గ్రీట్ ఎలా జరుగుతుంది ఏంది ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఈ బ్లాగ్లో ఉంటుంది. సో కీప్ వాచింగ్ ద బ్లాగ్ గైస్. సో గైస్ ఫైనల్గా అయితే లోపలికి వదిలారు. సో చూసుకోవచ్చు లైక్ 1000 మెంబర్స్ అని చెప్పారు, ఆల్మోస్ట్ దగ్గర 1000 వరకు వచ్చారు. క్రౌడ్స్ ఆర్ గెటింగ్ మ్యాడ్. చూస్తున్నారు కదా ఎంత మంది వచ్చినారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే 400 మెంబర్స్, అండ్ ఇయర్ అయితే ఖచ్చితంగా 1500 ప్లస్ అవుతారు. చూసుకోవచ్చు ఈ నుంచి ఆడ వరకు అయితే లైన్ ఉంది. అండ్ ఆల్రెడీ సగం మంది లోపలికి వెళ్ళిపోయినారు. అండ్ నౌ ఇంకా హాఫ్ మెంబర్స్ అయితే బయట ఉన్నారు. లైన్ చూసినారు కదా, ఇంత పెద్ద లైన్ ఉంది. ప్రతి ఒక్కరికి పాస్ చెక్ చేసి మరీ పంపిస్తున్నారు లోపల. నాకు ఏదో టెంపుల్కి వచ్చినట్టుంది, లైక్ దర్శనం తిరుపతి లడ్డు కోసం కూడా ఇంత నిల్చోలే నేను. ఇక్కడ చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. సో వీళ్ళని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనుకున్నాం. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? అంటే లైక్ నైట్ స్టార్ట్ అయింది అనుకుంటా మీరు. నైట్ స్టార్ట్ అయ్యి స్పెషల్గా మీట్ అండ్ గ్రీట్ పాస్ దొరకడమే చాలా కష్టం ఉండే ఈసారి. ఆయనకు లక్కీగా దొరికింది. అండ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, ఆల్ ద వే ఫ్రమ్ మహబూబ్ నగర్. అండ్ బ్రో ఇస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓ బ్రో ఇస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. లైక్ చాలా మంది ఉన్నారు లిటరలీ. దే ఆర్ మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ చెన్నై, మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. నేను మాత్రం హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేనైతే హైదరాబాద్, మా ఇల్లు పక్కనే కాదులే కానీ మా ఇల్లు చాలా దూరంలో ఉండే. సో వేర్ ఆర్ యూ కమింగ్? నేను పంజాగుట్ట నుంచి వస్తున్నాను. పంజాగుట్ట నుంచి వస్తున్నాను. ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ టైమ్ ఆర్ ఆల్రెడీ సెకండ్ టైం? సెకండ్ టైమ్. సో దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫర్ సెకండ్ టైమ్ యాజ్ వెల్. బట్ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఆల్రెడీ లిమిటెడ్ క్యూలో ఉండి వెయిట్ చేసి దొరికిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది లైక్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంది అనేది. అండ్ అట్లే అనుకుంటా బ్రో, మీరు అట్లే అనుకుంటా. ఆ రోజు అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ యాప్ ఉంటుందిలే, రిఫ్రెష్. కానీ చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా అంటే ఇంతమందిని మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది, కొంచెం ఓపికగా ఉండాలి. అందుకే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాం మేము. సో డెఫినెట్లీ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. తీసుకొచ్చినాం బ్యాగ్, లంచ్ తెచ్చుకున్నాడు. అలా చేయరు బ్యాగ్, అలా చేయరు లోపల. నైట్ వెలిగిన బిర్యానీ పట్టుకొచ్చిన చిన్న పిల్లలు తీసుకొచ్చారు. చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. పాసిబుల్ లేదు.
సో ఇక్కడ మనకి రిజ్వాన్ భాయ్ అవుతున్నాడు. రిజ్వాన్ భాయ్ ఎస్ఆర్హెచ్కి డయాడ్ ఫ్యాన్. నార్మల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంటే చిన్నపిల్లలు ఎనర్జెటిక్గా ఉన్నది వేరే, కానీ ఈ ఏజ్లో కూడా మీట్ అండ్ గ్రీట్లో నేను పార్టిసిపేట్ అవుతా అని చెప్పి ఆల్మోస్ట్ 3 days నుంచి నిద్రపోలే, నన్ను నిద్రపోనియాలి 5 వారం అట్లా బాగా సంపాదించుకొని అయితే మీట్ అండ్ గ్రీట్కి వెళ్తే హౌ ఎగ్జైటెడ్ ఆర్ యూ బాయ్? Yes, I'm very excited. This is my first time in the meet and greet. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత అడుగుతాం ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అని చెప్పి. ఇది వెళ్ళిపోతుందా అన్న? ఇది వెళ్ళిపోతుందా? ఇళ్ళకి రా చేసి క్యూఆర్ ఉందా లేదా చెకింగ్ చేసి లోపల పంపిస్తారు. సో ఇక్కడైతే క్యూఆర్ స్కాన్ చేస్తారు అనమాట. సో డెఫినెట్లీ చెప్పొచ్చు వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది, ఫుల్ సెక్యూరిటీ ఉంది. సో టికెట్ లేకుండా అయితే ఎంట్రీ అయితే అస్సలు కాలేరు. అండ్ చూద్దాం నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఇన్, చూద్దాం గోవర్ అని చెప్పి. సో గాయస్ లోపలైతే వెళ్ళబోతున్నాము. లోపల వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క అప్డేట్ అనేది మా ఓఎఫ్ మెంబర్ని కలిసి అందరం ఒకటే దాకా కూర్చొని రచ్చ చేయబోతున్నాము. చెప్పు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే లోపల ఎంట్రీ అన్నట్టు. ఫైనలీ గాయ్స్ సో గాయ్స్ చూసుకోవచ్చు రాగానే ఎస్ఆర్హెచ్ హుడీస్ అనేది వచ్చేసింది. సో లాస్ట్ టైం అనేది పోయేటప్పుడు ఇచ్చారు, బట్ దిస్ టైం అనేది స్టార్టింగ్ ఇస్తున్నారు. సో ఫైనల్లీ ఆరెంజ్ ఆర్మీ మొత్తం ఓఎఫ్ అంతా వచ్చేసింది. ఇగో మాకు ప్లేసులు లేకపోయినా 300 లోడింగ్. Sunrisers, let's chant Sunrisers. All of them are settled right here. 300. You know what? You know what, boys and girls? Boys and girls, children of all the ages, listen. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. Now say Sunrisers. 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 All right. Than any time before, right? Make sure all of you are seated, sorted, and enjoy from Players in the class are ready. We are very much excited to watch them. Mainly Abhishek, class Ishan. Don't get off your chairs, just be there and enjoy and have a great day. Are you all ready? Teja, how ready you are? In this year's ఇది అడ్మిట్ లాగా లేదు.
begin with, let's invite our Sunrisers Hyderabad head coach. Yusuf Patel, get ready Hyderabad, Harshal Patel, Harshal Patel, Harshal Patel, here comes Harshal Patel. Shahid Munakkat, get ready. Copy. బ్లైండ్ గా కమిట్ అయిపోతా But I think I probably bowl a little more than JD. I agree. Purple, 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 purple.
ఫైనలీ ద మీట్ అండ్ గ్రీట్ ఈజ్ ఓవర్. అందరికి ఇగో గిఫ్ట్స్ వచ్చాయి, చూసుకోవచ్చు దీనిలో. సో ఇక్కడ మన షన్ను ఉన్నాడు, ఎడిటర్స్ అండ్ వీడియో ఎడిటర్స్. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కదా? ఎస్ అన్న, ఫస్ట్ టైం వచ్చాము మేము. ఈసారి ఇలా దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. స్టేడియంలోకి వెళ్ళినా మనం ఎంత దగ్గర నుంచి చూడలేము. ఫ్రంట్ రోలో కూర్చున్నాం మేమైతే. ఫుల్ ఎంజాయ్, మంచిగా లొల్లి చేసినాం, ఇచ్చి పడేసినాం. క్రేజీ షన్ను, నో కమెంట్సా? నీకు రాదా? నీకు రాదా? నాకు రాదా? ఎలా అనిపించింది చెప్పండి. సూపర్ అసలు. అంటే లైక్ అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారు కాబట్టి గుడిస్ ఇస్తారో లేదా అని ముందు డౌట్ఫుల్ అనుకున్నాం. కాదు, ఫుడ్ కూడా పెడతాడని మావాడు లంచ్ తెచ్చుకుంటు బిర్యానీ మిగిలిపోయింది. ఇప్పుడు తెచ్చుకున్నాను కూడా. సూపర్ వెల్ ఆర్గనైజ్. Food was very good. Food was also very good. సెక్యూరిటీ ఫుల్, మంచి ఫుడ్, మంచి ఎంటర్టైన్మెంట్, అదే మంచి రిఫ్రెష్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫన్. ఇంకా అంతే. ఎట్లుండే మీట్ అండ్ గ్రీట్ అన్న? ఎట్లుండే? చాలా బాగుంది. నచ్చిందా? ఏమేమి ఇచ్చిరన్న? అనిరోధ్ ఎట్లా అనిపించింది మీట్ అండ్ గ్రీట్? Superb, so fantastic, outstanding. సిద్ధు క్రేజీయా? ఆశీష్ ఎట్లా అనిపించింది? మస్తా. ఆల్రెడీ జెర్సీ వేసుకొని అన్నాడు, జెర్సీ వేయించారు. కంటెంట్ క్రియేటర్స్ మొత్తం రీల్స్ మీద బిజీగా ఉన్నారు. మొత్తం స్క్రిప్ట్ మోడల్ స్క్రిప్ట్ చెప్తుండు. అన్న అయితే ఫుల్ ఆల్ ఉంది. సో ఎట్లుండే మైండ్ లెవెల్? మైండ్ బ్లో అంతే కాదు, ఇక నేను చెప్పేది ఒకటే, అప్కి బార్ 300 బార్ 300 కూడా కాదు. ఈసారి లివింగ్స్టన్ వచ్చిండు, 350 కొడుతున్నాం. మరీ ఎక్స్పెక్టేషన్ కూడా మస్తు వెళ్ళిపోయింది. ఎందుకంటే నిన్న ప్రాక్టీస్ 1 మ్యాచ్ ఉన్నప్పుడే ఇద్దరు 280, 250 కొట్టిరు. ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్ ఎట్లుండబోతుందో చూద్దాము. సో సిద్ధు, వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్? సాయంత్రం 30 పోదాం, చూద్దాం. పోదాం.